ఏంటండి భాగ్యవంతులుగా చేశాడండి. అంటే ఆయన విశ్వాసం ఉంచిన వారందరము మనకి ఎవరు భాగ్యవంతులమే. కనుక యోహాను సువార్త తీయొద్దులేండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఎందరో ఆయన అంగీకరించదురో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు ఏమిచ్చాడట? అధికారం ఇచ్చాడు. ఆయన తండ్రి ఉన్నాడు, మనం ఆయనకు పిల్లలమై ఉన్నాం. అందుకే ఒకసారి ఆమోసు రాసిన గ్రంథములు ఏమంటాడనంటే, కొండ మీద ఉన్న గొర్రెలు నావి కావా, కనుక ఆవులు నావి కావా, కనుక ప్రియులారు గొర్రెలు నావి కావా, బంగారము నాది కదా. దేవుడు అంటాడు, బంగారము నాది కదా, ఎండు నాది కదా, భూమి మీద ఉన్న సమస్తములు నాది కదా అని అంటాడు. ఇవన్నీ ఎవరివి? దేవునివి. దేవుడు ఆయన అంగీకరించాము గనక, మనం మన తండ్రి ఉన్నాడు గనక, మనం ఆయనకు పిల్లలు ఉన్నాము గనక, మనం కూడా ఎవరం? ఆయన గొప్పవాడు గనక